నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ప్రతిపాటి గార్డెన్లో జరిగిన మినీ మహానాడు. ఉప్పెన్లా హాజరైన టీడీపీ శ్రేణులు. కడప మహానాడుకు వేలాదిగా తరలి రావాలని కోరిన శాసనసభ్యులు ప్రతిపాటి. గోవిందపురంలో కన్నుల పండుగగా జరిగిన భీమేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట. పూజలు నిర్వహించిన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. వీరాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం జరగనున్న హనుమత్ జయంతి. అభిషేకాలు పూజలతో పాటు రాత్రి అన్నదానం ఉంటుందన్న నిర్వాహకులు. గోవిందపురం భీమేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్. ఆహ్వానించిన గ్రామ నాయకులు. పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్లో మంగళవారం సాయంత్రం మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ నెల 27, 28, 29వ తేదీలలో కడపలో జరిగే మినీ మహానాడుకు వెళ్లేందుకు జన సమీకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి టీడీపీ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొని శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. 50,000కు పైగా జనం కడపకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు, లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు ఉన్నారు. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया. పార్టీని కానీ ఈ నియోజకవర్గంలో ఉండే ముఖ్య నాయకులందరూ ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు. అందరినీ ఏదో ఒక పదవిలో గౌరవించడమే అని చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టం. ఎక్కడైనా పట్టణ పార్టీ అధ్యక్షుడిని మారిస్తే ఏది వార్డు, మళ్ళా ఇంకొకటి టౌన్ కమిటీలోనో అనుబంధ సంఘాల్లోనో జిల్లా కమిటీలోనో ఏదో ఒక చోట అకామిడేట్ చేయటం జరుగుతుంది. కష్టాల్లో 5 ఏళ్ళు నష్టపోయారు. అధికారం వచ్చింది, మీరందరూ ఎంజాయ్ చేయాలి అధికారాన్ని. కాబట్టి ఎవరిని పార్టీ దూరం పెట్టదు, గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. అందరినీ ఏదో ఒక విధంగా పని చేస్తాము, సమయం కేటాయిస్తాము అనేటువంటి అందరినీ ఏదో ఒక విధంగా ఏదో ఒక పొజిషన్లో పార్టీ గుర్తించడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టమని నేను మీకు తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోమంటున్నాను. ఇది కూడా మీలో కూడా మొండితనము పట్టుదలలో ఉండకూడదు. నేను కూడా చాలా కఠినంగా ఉంటున్నాను. నేను ముందుగానే చెప్తున్నా. గత వైఖరిలో గతానికి ఇప్పటికీ నా వైఖరి మీరు చూశారు. మెతక వైఖరి లేదు. పని చేసే వాళ్ళని గౌరవిస్తాం. ఎంత ప్రోత్సహించాలో అంత ప్రోత్సహిస్తాం. పార్టీ బలోపేతం చేయడమే నా ఏకైక లక్ష్యం తప్ప మరొకటి లేదు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా 15 ఏళ్ళు మనం అధికారంలో ఉండాలి. అధికారంలో ఉండటానికి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ బలోపేతం కావాలో మీరు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలనేటువంటిది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా మళ్ళా ఇంటర్నల్ లూజ్ టాక్ చేసి మీకు మీరు కించపరచుకోవడము, మీకు మీరు స్థాయిని తగ్గించుకోవడము ఎక్కడ మాట్లాడినా అందరికీ చేస్తాయి. నాకు, ఎంపీ గారికో, మా జిల్లా ప్రెసిడెంట్లకో, మా అరవింద్ బాబుకో. ఎక్కడ లూజ్ టాక్ చేసినా కూడా మీకు నష్టం. మేము ఎక్కడైనా అధిష్టానాన్ని చేస్తే మాకు నష్టం. మనకి మనం గౌరవింపబడాలి. మన స్థాయిని మనం పెంచుకోవాలి. మీరు కానీ మేము కానీ లూజ్ టాక్ చేసి మీకు మీరు స్థాయిని తగ్గించుకోవద్దు. లూజ్ టాక్ చేస్తే మా అందరికి చేరుతూ ఉంటాయి. గౌరవాన్ని పెంచుకోవాలి. అధికారంలో ప్రతి ఒక్కరూ సంతృప్తి పరిచేటువంటి విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం పనిచేయటమే తప్ప మరొక ఆలోచన మాకు లేదని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, సూపర్
చిలకలూరిపేట మండలం గోవిందపురంలో బుధవారం కన్నుల పండుగగా జరిగిన శ్రీ గంగా సమేత భీమేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రతిష్ట ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా స్వామివారి ప్రతిష్టా మహోత్సవం నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేసిన ప్రత్తిపాటి వారిని అభినందించారు. ప్రత్తిపాటి ఎంపీ లావు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్ మోహన్, టీడీపీ కరీముల్లా, కామినేని సాయిబాబు, గుత్తా వెంకటేశ్వర్లు, కందుల రమణ, తుబాటి శ్రీహరి, తుపాకుల అప్పారావు, గోపి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టణంలోని 12వ వార్డు టీడీపీ నాయకులు తుళ్ళూరి సాంబయ్య, ఆదిలక్ష్మి దంపతుల 60వ వివాహ మహోత్సవం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పురుషోత్తమపట్నంలో వేంచేసి ఉన్న షిరిడి సాయి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మందిర ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ ఈ దంపతుల పేరు మీద అర్చన చేశారు. అనంతరం సాంబయ్య, ఆదిలక్ష్మి దంపతులు సాయిబాబా మందిర భక్తుల అన్నదానం కోసం 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి కమిటీ అధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావుకు అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని జీరాల రోడ్లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. అన్నదానానికి ఆర్థిక సహాయాన్ని అందించిన తుళ్ళూరి సాంబయ్య, ఆదిలక్ష్మి దంపతులను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పాల బాజీ, ఉప్పాల సుబాని, ఉప్పాల సురేష్, తాత దుర్గ, హేమంత్, శ్రావ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తుళ్ళూరి సాంబరావు దంపతులు, సాంబరావు గారు, ఆదిలక్ష్మి గారి దంపతులు 50వ పెళ్లి రోజు సందర్భంగా మరి సాక్షాత్ షిరిడి సాయినాథుడు దత్తాత్రేయ అవతారం కలియుగంలో చివరి అవతారం అనేటువంటి ఆ బాబా గారిని దర్శించుకొని మరి ఈ యొక్క బాబా గారి అభివృద్ధి జరుగుతున్న పనులు చూసి తన 50వ పెళ్లి రోజు సందర్భంగా మరి బాబా గారి అన్నదాన సత్రంలో తన యొక్క దంపతులు ఫోటోలు జ్ఞాపకంగా ఇచ్చి సుమారు 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నందుకు ముఖ్యంగా వారి దంపతులకు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ షిరిడి సాయినాథుడు, దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆశీస్సుల వల్ల వాళ్ళు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు జీవితాన్ని గడపాలని మనసారా ఆ బాబా గారిని వేడుకుంటూ చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి పరివార దేవతల జీవధ్వజ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు మరియు భక్త బృందం వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకల్లో అతిథిగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. అమ్మవారు మరియు స్వామివార్ల ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో మర్రితో పాటు సోమిపల్లి వెంకట సుబ్బయ్య కూడా ఉన్నారు. వారికి గుత్తా యామలయ్య, నీరుకొండ బసవయ్య, పావులూరి చంద్రమౌళి, నీరుకొండ సుబ్బారావు, పెద్ది కిషోర్, కల్లం చంద్రశేఖర్ రెడ్డి, శశిధర్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఎడ్లపాడు మండలం జాలాది గ్రామంలో పాస్టర్ కూరాకుల సుధాకర్, పాస్టర్ కూరాకుల రాజేష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హెబ్రోన్ ప్రార్థనా మందిరాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం ప్రారంభించారు. అనంతరం ప్రార్థనా మందిరం కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబా, కందిమల్ల రఘురామారావు, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని కాసు కన్వెన్షన్ నందు చిలకలూరిపేట పట్టణ రత్న స్వగృహ ఫుడ్స్ అధినేత తవ్వ శ్రీను కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీను మేనకోడలు వివాహం బుధవారం జరిగింది. ఈ వేడుకకు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులు రాహుల్, భార్గవిని ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, జవాజీ మదన్, కామినేని సాయిబాబా, కందుల రమణ, తుపాకుల అప్పారావు, తుబాటి శ్రీహరి, గట్టా హేమ, కొల్ల ఉమా తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చినపసుమర్లో బుధవారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అలాగే అష్టాభిషేకాలు, నిత్యార్చనలు, మహామంత్ర పుష్పం, విశేషాలంకరణలతో అర్చన కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి అతి ప్రీతికరమైన అన్నప్రసాద వినియోగం, శాశ్వత బుధవార అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. భక్తులు విశేషంగా హాజరయ్యారు. ప్రతి బుధవారం అన్నదానం జరపడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. తొలుత పహల్గాం మృతులకు, అమర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు దివ్యల సుబ్రహ్మణ్యం, గోలి వెంకటేశ్వర్లు, నాగభూరి జగన్మోహన్ రావు, కోట వెంకటకృష్ణుడు, రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీడియాపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కోరారు. సాక్షి ప్రతినిధిపై జరిగిన దాడికి నిరసనగా బుధవారం ఉదయం చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న జర్నలిస్టులు దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రిక స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, స్వేచ్ఛాయుత సమాజంలో ప్రతి ఒక్కరిపై మరొకరు దాడి చేయడం హేయమైన చర్యని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ ధనుంజయ్కు వినతిపత్రం అందజేశారు. ఖండించండి సాక్షి రిపోర్టర్ అశోక్ వర్తలపై జరిగిన దాడిని, సాక్షి రిపోర్టర్ అశోక్ వర్తలపై జరిగిన దాడిని, వర్ధిల్లాలి పాత్రికేయుల ఐక్యత, వర్ధిల్లాలి పాత్రికేయుల ఐక్యత. గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ సంబంధించినటువంటి సాక్షి టీవీ మెయిన్ రిపోర్టర్ అశోక్ వర్ధన్ న్యూస్ కవరేజ్ కోసం వెళితే అక్కడ కొంతమంది వెంబడించి న్యూస్ తీయొద్దంటూ అతని మీద దాడి చేయడం జరిగింది. మరి ఇది పత్రికలపై, పాత్రికేయులపై జరుగుతున్నటువంటి అమానుషమైన దాడులు ఇవన్నీ కూడాను ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కానీ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, పత్రికల స్వేచ్ఛను కాపాడుతూ పాత్రికేయులుగా పనిచేసేటువంటి విలేకరుల మీద దాడులు చేయడం అనేటువంటి చాలా హేయమైన చర్య. దీనిని రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చిలకలూరుపేట ఏపీయూడబ్ల్యూజే శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. అశోక్ వర్ధన్పై చేసేటువంటి దాడి ఎవరైతే చేశారో వాళ్ళని వెంటనే పోలీసులు గుర్తించాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. పత్రికల స్వేచ్ఛను కాపాడండి, విలేకరుల స్వేచ్ఛను కాపాడండి. ప్రజలకి, ప్రభుత్వానికి నిరంతరం వారధిగా ఉంటూ పనిచేసే విలేకరుల మీద దాడి చేస్తే మీకు ఒరిగేది ఏంటి? మీరు అన్యాయాలు చేయవాకండి. మా మీడియా వాళ్ళు వార్తలు కవరేజ్ చేయకుండా ఉంటారు. బాగా రాస్తే పొగుడుతున్నారు, మీరు చేసే అన్యాయాలు రాస్తే మాత్రం తిడుతున్నారు. దయచేసి ఇది ఈ బాహ్య ప్రపంచంలో ప్రజలు హర్షించేటువంటి విషయాలు కాదు. ఇవన్నీ కూడాను గమనించి పత్రికల స్వేచ్ఛను కాపాడి మీడియాను ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో కరోనా వస్తుందంటే మీడియాని దగ్గరుండి కరోనా అని చెప్పి ప్రజలకు తెలియజేసి చాలా అప్రమత్తం చేసింది ప్రజల్ని. అలాంటి మీడియా మీద దాడులు చేయడం, విలేకరుల మీద దాడులు చేయడం అనేటువంటి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తెలుగు జాతికి, తెలుగుదేశం పార్టీకి మహానాడు కార్యక్రమమే పెద్ద పండుగని, తెలుగుదేశం పార్టీ పేరు ప్రఖ్యాతులు కొనసాగించడంతో పాటు పార్టీ విధి విధానాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమంపై చర్చించే ప్రధాన వేదిక మహానాడు అని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నరసరావుపేటలోని టౌన్ హాల్లో జరిగిన పల్నాడు జిల్లా స్థాయి మహానాడులో పార్టీ ప్రధాన నాయకులు శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమంతో పాటు కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రికి ఉందని, వారి రుణం ఎలా తీర్చుకోవాలనే దానిపైనే ఆయన తపన పడుతున్నారని ప్రత్తిపాటి ఈ సందర్భంగా అన్నారు. అప్పటి వరకు టీడీపీ శ్రేణులు సంయమనం, ఓర్పుతో వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ పనితీరు, పథకాలపై వైసీపీ దుష్ప్రచారం కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. జిల్లా మహానాడులో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు కమ్మలపాటి శ్రీధర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, వెనుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ జీవి ఆంజనేయులు, గురిజాల మాచర్ల పెదకూరుపాటు శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగొట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సేవలను పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని అర్బన్ సిఐ రమేష్ కోరారు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ
ప్రమాణాలు కలిగిన కాకాని శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రుగ్మతులకు పరీక్షలు చేసి అవసరమైతే శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, పావులు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. పట్టణ ప్రజలందరికీ ఈ నెల 29/5/2025 సంవత్సరం నాడు మన గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు మన ప్రీతమ చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. కావున చిలకలూరుపేట పట్టణం మరియు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆ రోజున పేద ప్రజలందరూ, నేత్ర సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్తిపాటి గార్డెన్స్కి ఉదయం 8 గంటల నుంచి వైద్య శిబిరం మొదలవుతుంది. వచ్చినట్లయితే సుమారు శంకర కంటి ఆసుపత్రి నుంచి 100 మంది డాక్టర్లు, సుమారు 100 మంది నర్సులు, అదేవిధంగా ప్రైవేట్ ఆర్ఎంపీలు కూడా ఒక 100 మంది సిబ్బందిని తరలించి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా నేత్ర పరీక్షలు చేయడానికి అక్కడ అవకాశం కల్పించబడింది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క నేత్రాలను పరీక్షించుకొని కంటి శుక్లాలు కానీ, కంటి పొరలు కానీ, ఏ ఇతర కంటి సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్ధారణ చేసి తదుపరి వారిని శంకర కంటి ఆసుపత్రికి తరలించి వాళ్ళకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేయబడుతుంది. అదేవిధంగా వాళ్ళకి తగు భోజన సదుపాయం ఎక్కడ మరియు శంకర కంటి ఆసుపత్రి వద్ద కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ. అయితే ఇటువంటి మంచి కార్యక్రమం మన కంచర్ల శ్రీనివాసరావు గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాదెళ్ల మండలం గణపవరంలోని సిఆర్ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది నుంచి తక్షణం ఉద్యోగాలు లభించే 3 కోర్సులు బోధిస్తున్నట్టు కళాశాల డైరెక్టర్ చుండి ఆర్యన్, ప్రిన్సిపాల్ డాక్టర్ మానం శ్రీనివాసరావు తెలిపారు. బీఎస్సీ డేటాబేస్, బీఎస్సీ డైరీ టెక్నాలజీ, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో బోధన ఉంటుందన్నారు. ఈ అవకాశం అర్హులన్న విద్యార్థులు వినియోగించుకోవాలని వారు కోరారు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా 10 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించారన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి సేవా కోర్సులు కూడా విద్యతో పాటు బోధిస్తున్నట్టు వారు వివరించారు. ఇంటర్లో 900 పైన వచ్చిన విద్యార్థులకి ఇంకా స్టాఫ్ మెంబర్స్కి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అండ్ ఈ ఇయర్ నుంచి తక్షణ జాబ్స్ వచ్చే కొత్త కోర్సుల్ని బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా బీఎస్సీ డైరీ సైన్సెస్ని మేము స్టార్ట్ చేస్తున్నాం. దీనివల్ల జాబ్స్ చాలా ఈజీగా వస్తున్నాయని అండ్ ఇవి వాడుకుని మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు కల్పిస్తారని మేమందరం కోరుకుంటున్నాం. నాదెళ్ల మండలం చిరుమామిళ్ల జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్యామ్ కృపాకర్ నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఉపాధ్యాయులు బోధన సామర్థ్యాన్ని ప్రభావితం చేసే కార్యక్రమాలపై ఒక పరిశోధన అనే అంశంపై అవగాహన కల్పించినందుకు ఈ డాక్టరేట్ పట్టా వచ్చింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఆయన్ను అభినందించారు. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఈసి ప్రపంచ ప్రఖ్యాత మైక్రో ప్రాసెసర్ సంస్థ ఇంటెల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఘనత సాధించిన తొలి ఇంజనీరింగ్ కళాశాలలుగా ఎన్ఈసి నిలిచింది. ఇందులో భాగంగా ఇంటెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను ఇంటెల్ ప్రతినిధి ఆనంద్ కుల్కర్ణి కళాశాలలో ఆవిష్కరించారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, శిక్షకులు, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, ఇంటెల్ సర్టిఫికేట్లు వంటివి అనేక అవకాశాలు ఒప్పందం ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మొదటి విడతలో 50 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సంబంధితులు తెలిపారు. మరో 50 మంది రెండో విడతకు ఎంపికయ్యారని వివరించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి, చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, సెక్రటరీ మిట్టపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ ఈ ఇంటర్నేషనల్ భాగస్వామ్యాన్ని కళాశాల అభివృద్ధికి ఒక కీలకమైన మైలురాయిగా పేర్కొన్నారు.
పాత గవర్నమెంట్ ఆసుపత్రి సమీపాన ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయని భక్త బృందం సభ్యులు తెలిపారు. ఉదయం 7 గంటలకు గణపతి పూజ, పంచామృతాలతో అభిషేకాలుంటాయన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తమలపాకులు, మల్లెపూలతో పూజ ఉంటుందని, సాయంత్రం 7 గంటలకు మంగళహారతి ఉంటుందన్నారు. రాత్రి 8 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జటిలమవుతుంది. ఏదైనా కారణం వల్ల ఒక వాహనం ఆగిందంటే ఇక క్యూ మొదలవుతుంది. రోడ్లో వెడల్పు లేకపోవడమే ఇందుకు కారణం. ఉన్న వెడల్పులో కూడా రోడ్డుకు ఇరువైపులా మోటార్ సైకిల్ అడ్డంగా నిలబెట్టడంతో రోడ్డు మరింత ఇరుగైపోతుంది. ఇది నిత్యం జరుగుతున్న దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అసలు ఈ దశలో ప్రమాణాలు కూడా రచించిన దాఖలాలు లేవు. ఇవన్నీ 30 ఏళ్ల నాటి రోడ్లు. అవి ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాల రద్దీకి సరిపోవడం లేదు. ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.